సమస్యనా సాకా అని చెప్పి ఒక వార్త ఇచ్చారు. 2023 సంవత్సరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఫ్రీ హోల్డ్ అని ఒకటి తీసుకొచ్చింది. ఫ్రీ హోల్డ్ మీన్స్ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అసైన్‌మెంట్ ల్యాండ్స్. ఏదైతే ప్రభుత్వం పేదలకి ఎస్సీ, ఎస్టీ, బీసీలకి భూమి లేని నిరుపేదలకు పంచిన భూముల్ని అసైన్‌మెంట్ భూములు అంటారు. అంటే సేద్యం చేసుకొని బతకాల. అమ్మటానికి గాని, బ్యాంక్ లోన్ తెచ్చుకోవడానికి గాని అవకాశాలు ఉండవు వాటిపైన. పూర్తి పట్టా రాదు. అసైన్‌మెంట్ పట్టా మాత్రమే వస్తది. అట్లాంటి భూములకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన ప్రభుత్వమే పంపిణీ చేసింది. వాళ్ళకి లోన్ వచ్చే అవకాశం, అమ్ముకునే అవకాశం, అవసరమైతే దేనికైనా కుదవబెట్టుకునే అవకాశం ఇవ్వాలి కాబట్టి 20 సంవత్సరాలు పూర్తయిన అసైన్‌మెంట్ ల్యాండ్స్. అంటే 20 సంవత్సరాల క్రితము పొందిన అసైన్‌మెంట్ ల్యాండ్స్‌కి సంబంధించిన ల్యాండ్ ఓనర్స్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీ హోల్డ్ చేసేద్దాం. పూర్తిగా ఫ్రీ. ఫ్రీ హ్యాండ్ ఇచ్చేద్దాం. వాళ్ళు బ్యాంకుకి పోయి లోన్ తెచ్చుకోవచ్చు. ఏదన్నా పిల్ల పెళ్ళో, ఇంకోటో చదువులో ఉంటే అవసరమైతే సగం భూమి అమ్ముకోవచ్చు. అట్లా చేసే అవకాశాన్ని పేద ప్రజల్ని పేద రైతుల్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి చేస్తే, దానిపైన ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే ఈనాడు పత్రిక పెద్ద ఎత్తున విష ప్రచారం చేశారు. ఎక్కడైతే పేదోళ్ళకి ఇంగ్లీష్ మీడియం పెడితే విష ప్రచారం, పేదోళ్ళకి అసైన్‌మెంట్ ల్యాండ్స్‌ని ఫ్రీ హోల్డ్ చేస్తే విష ప్రచారం. ఇక దాంట్లో కుంభకోణం, కుంభకోణం, కుంభకోణం అని మొత్తుకున్నారు. సరే కొంత చేసిండాయన. కొంత చేసిన తర్వాత గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారిన తర్వాత దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నాం కాబట్టి దాని మీద ఎంక్వైరీ చేయాలి అని ఒక కమిటీ వేశారు. మరి ఆ కమిటీ 2 సంవత్సరాలు కావస్తుంది, పూర్తి కావస్తుంది. ఇంకో 4, 5 నెలలు అయితే గవర్నమెంట్ వచ్చి కూడా 18 నెలలు పూర్తయింది. ఒక 6 నెలలు అయితే 2 ఇయర్స్ కూడా అయింది. ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వదు. ఫ్రీ హోల్డ్‌కి సంబంధించి మొత్తం ఆపేశారు. రిజిస్ట్రేషన్ లేవు. ఈ కమిటీ ఎప్పుడైతే ఏశారో, కొత్త ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో, దాదాపు 20 లక్షల పైచిలుకు ఎకరాలని పాపం ఫ్రీ హోల్డ్ రైతులున్నారు. వాళ్ళకి ఫ్రీ హోల్డ్ చేశారు జగన్మోహన్ రెడ్డి. వాటిని మొత్తాన్ని హోల్డ్‌లో పెట్టించారు. హోల్డ్‌లో పెట్టి రిజిస్ట్రేషన్ కాదు, లోన్‌లు రావు, తాకట్టు పెట్టుకోవడానికి ఉండదు, అమ్మటానికి ఉండదు. దానిపైన గగ్గోలు పెడతారు కొన్ని లక్షల మంది రైతులు. అయ్యా! మరి అసలు అందులో అవినీతి ఏమైనా జరిగితే అది తీయండి గాని, మిగతా వాళ్ళని ఎందుకు బలి చేస్తున్నారు? మిగతా ప్రజల్ని, రైతుల్ని అని చెప్తే దిక్కు లేదు, దివానం లేదు. దీని మీద పేపర్‌లలో వార్తలు రాసినా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవట్లే. సమస్య సాక అని ఈనాడు పేపరు చంద్రబాబు నాయుడు గారిని అడగట్లే, అధికారులను అడుగుతుంది. మీరు అడగాల్సింది అధికారులను కాదు, మీరు ప్రశ్నించాల్సింది అధికారులు కాదు. ఏ చంద్రబాబు నాయుడు గారైతే ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నారో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇది ఫ్రీ హోల్డ్‌లో కుంభకోణం జరిగిందంటే, ఆ కుంభకోణాన్ని ఎందుకు బయటికి తీయట్లే? పెద్ద గమ్మత్తుంటది. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారే 30,000 మంది మహిళలు కిడ్నాప్ అయ్యారని చెప్పిండు గ్రామ వాలంటీర్ల వల్ల. వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఇంతవరకు తెలవదు. 18 నెలలైంది ప్రభుత్వం వచ్చి. నిజం కిడ్నాప్ అయితే. ఫ్రీ హోల్డ్‌లో కొన్ని లక్షల ఎకరాలు మాయమైంది అని చెప్పారు. అవేదో తెలవదు. ఈ పేరుతోని పేదోళ్ళని బలి చేస్తారు. ఈ మధ్య కాలంలో సెకీ ఒప్పందంలో 1,750,00,00,000 లంచం తీసుకోండి జగన్మోహన్ రెడ్డి అన్నారు. అదే సెకీ ఒప్పందాన్ని రేపో మాపో అమలు చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే మీరు రాజకీయ విమర్శల కోసం మాట్లాడి ప్రజలను బలి చేయొద్దు. రాజకీయాల కోసం విమర్శలు చేశారు ఫ్రీ హోల్డ్ అనే దానికి. దాంట్లో ఉండొచ్చు. 1, 2 అక్రమాలు ఉండొచ్చేమో గానీ, దాన్ని చూపించి మిగతా మొత్తం రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి తప్పు అనేది రైతులు మాట్లాడుకుంటున్నారు. ఆ ఫ్రీ హోల్డ్ సమస్య శాఖ అని సున్నితంగా ఆయన రాసిన వార్త. సీఎం ఆదేశించినా కొలిక్కి రాని సమస్యలు. ఆదేశిస్తే సమస్యలు రావా కొలిక్కి? సీఎం ఆదేశిస్తే మీరన్న ప్రకారం కొలిక్కి రాకపోతే సీఎం మాట అధికారులు వింటలేదా? డిపార్ట్మెంట్లు పనిచేయట్లేదా? నిజంగా సీఎం ఆదేశిస్తే ఇనరా? సీఎం ఆదేశిస్తే ఉత్తొత్త కంపెనీ ఉన్నదో లేదో తెలవని ఊర్సా కంపెనీకి 99 పైసలకి ఎకరానికి భూమి ఇచ్చారు. సీఎం ఆదేశిస్తే విజయవాడ నడిబొడ్డునున్న ఆర్టీసీ భూముల్ని, డిపో భూముల్ని లులు కంపెనీకి లీజుకి ఇయ్యటానికి ప్రయత్నం చేశారు. సీఎం ఆదేశిస్తే భూములు ఇస్తున్నప్పుడు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు ఇస్తున్నప్పుడు, భూములను అమ్ముతున్నప్పుడు, ఉచితంగా ఇస్తున్నప్పుడు ఇదెందుకు పేద రైతులకు సంబంధించి ఒక ఆదేశాన్ని సీఎం ఇస్తే పట్టించుకోరా? అంటే ఆదేశంలో పసలేని ఆదేశాలు. ఎందుకు మరి సీఎం ఆదేశిస్తే పాటించిన అధికారులు అక్కడున్నారు. వాళ్ళపైన ఏం చర్యలు తీసుకుంటారు? అది కాదు మీరు అడగాల్సింది. సీఎం ఆదేశించినా పట్టించుకోలేదని సీఎం గారిని వెనకేసుకొచ్చుకునే కార్యక్రమం మీరు చేయొచ్చు గానీ, ఒకసారి సీఎం ఆదేశాలు పోయిన తర్వాత ఇక అక్కడ పట్టించుకోవడం అనే ప్రశ్న ఉండదు. పట్టించుకోకపోతే తీసి అవతలేస్తారు అధికారిని. కానీ సీఎం దగ్గర నుంచి కమిటెడ్ ఆదేశాలు లేవు అనేది ఈరోజు బయట ప్రజలు మాట్లాడుకున్నారు. ఇప్పటికైనా కమిట్మెంట్‌తోని ఆదేశాలు జారీ చేసి వాళ్ళ సమస్యను పరిష్కారం చేయాలి. కొన్ని లక్షల మంది రైతులు పాపం ఆ ప్రొహిబిటెడ్ జాబితాలోకి వెళ్ళారు. ఇది భూముల క్రయ విక్రయాలకు చిన్న రైతులు ఇక్కట్లు పడుతుండట. ఇది ఒక వార్త
ఈనాడు పేపరు ఇచ్చింది. హ్మ్. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇది తెలంగాణ. రైట్. రైట్. బకాయిలు గట్టెక్కేదెలా? ఎన్టీఆర్ వైద్య సేవను వెంటాడుతున్న కష్టాలు. ట్రస్ట్‌కు రుణాలు ఇవ్వలేమన్న బ్యాంకులు. బకాయిలు గట్టెక్కేదెలా అని ఆంధ్రజ్యోతి పేపర్ ప్రశ్నించింది. ఎవరిని ప్రశ్నిస్తున్నారు? ప్రజలనే. మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది. బకాయిలట ఎన్టీఆర్ వైద్య సేవ అని చెప్పి ఆరోగ్యశ్రీనే దానికి పేరు మార్చారులెండి. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని వాళ్ళు పెడితే వీళ్ళు ఎన్టీఆర్ పేరు పెట్టి పేదలకు సంబంధించిన పేదలు చేయించుకున్న వైద్యానికి సంబంధించి నెట్వర్క్ ఆసుపత్రులు ఉచితంగా చేసే వైద్య సంబంధించి ఆరోగ్యశ్రీ అని వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిండు. దాని తర్వాత ఉమ్మడి ఏపీలో పెట్టింది. ఇప్పుడు డివిజన్ అయిన తర్వాత కూడా రాష్ట్రం చీలిపోయిన తర్వాత కూడా 2 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. దానికి సంబంధించి ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసినాయి హాస్పిటల్ యాజమాన్యాలు. మేము హాస్పిటల్ సేవలు బంద్ చేస్తాం. మీరు కనీసం అంటే కనీసం బకాయిలో కొంతన్న పే చేయట్లేదని. ఉలుకు లేదు, పలుకు లేదు. మాట్లాడలేదు. ఇప్పుడు పేదల వైద్యానికి సంబంధించి నిర్లక్ష్యానికి గురవుతున్నారు. బకాయిలు చెల్లించకపోవడం వల్ల పేదలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే పట్టించుకోవట్లే వాళ్ళు. ఇక దానికి సంబంధించి పట్టించుకోవట్లేదు, రిలీజ్ చేయాలని చెప్పకుండా గట్టెక్కేది ఎలా బకాయిలు. ఇక దీని వెనక మళ్ళీ వైఎస్ఆర్సీపీ బకాయిలు ఉన్నాయంట. సరే ఎవడియో ఒకడు బకాయిలు ఉన్నాయి నాయన. వచ్చింది ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అంటున్నారు కదా. బకాయిలు ఉంటే ఉండొచ్చు. వైఎస్ఆర్సీపీ బకాయిలు ఉంటే టీడీపీ బకాయిలు, వైఎస్ఆర్సీపీ బకాయిలు ఉండవు. గత ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం కంటిన్యూషన్ ఉంటుంది. ఆ బకాయిలు ఈ బకాయిలు చెల్లించే ఏర్పాటు చేయాలి. లేదు లేదు బ్యాంకులు ఇవ్వట్లా, గట్టెక్కేది ఎలా అని రాసిండు వార్త. మీరు రాయాల్సింది మరి రాస్తే రాశారు. గట్టెక్కేది ఎలా అన్నప్పుడు తలా ఒక 1000 కోట్లు ఇవ్వండి. మీరు ఆస్తులు సంపాదించారుగా. చంద్రబాబు నాయుడు గారు సంపన్నమైన ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు సంపన్నమైన ఎమ్మెల్యే, లోకేష్ గారు సంపన్నమైన ఎమ్మెల్యే, ఇక బాలకృష్ణ గారు సంపన్నమైన ఎమ్మెల్యే, ఇంకా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు సంపన్నమైన ఎమ్మెల్యే. వీళ్ళంతా జాబితా ఉందిగా ఏడీఆర్ రిపోర్ట్‌లో. ఏం మీరు తల ఒక 100 కోట్లు దానం చేయండి. గట్టెక్కుతారు కదా. చేయొద్దు. మన మన సొమ్ము కదలొద్దు. ప్రభుత్వ భూములు రావాలా, ప్రభుత్వం నుంచి రాయితీలు రావాలా. మళ్ళా ఈ శుతిమెత్తన వార్తలు. సూటిగా ప్రజల గురించి వార్త రాయలేని పరిస్థితి ఆంధ్రజ్యోతి ఈనాడుది ఈరోజు. సూటిగా. ఆయనేం ఫ్రీ హోల్డ్ గురించి ఏదో జాలి దలిచినట్టు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసినా ఎవరు పట్టించుకోవట్లే అని ఆయన రాస్తే, ఈయన గట్టెక్కేదెలా? గట్టెక్కించండి మీరు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, ప్రజల్ని. తలా ఒక 100 కోట్లు ఏయండి. ఏసి గట్టెక్కించండి, తప్పే ఉంది. ఇక దీంట్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డి అప్పులు. జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన ఇంట్లోకి చేసిండా? ఈయన ఇంట్లోకి చేసిండా? వీళ్ళేదో ఉద్ధరించి ఆస్తులమ్మి జనాలకు సేవ చేసినట్టు బిల్డప్లు తప్ప, ఈయన రాసిండు ఎన్టీఆర్ వైద్య సేవలు వెంటాడుతున్న కష్టాలు, ట్రస్ట్‌కు రుణాలు ఇవ్వలేమన్న బ్యాంకులు, నెట్వర్క్ ఆసుపత్రుల బకాయిల చెల్లింపుకు 3000 కోట్ల రుణం కోరిన అధికారులు. 2 సార్లు బ్యాంకర్లతో భేటీ, షూరిటీ లేకపోవడంతో బ్యాంకర్ల నిరాకరణ. ఆస్తి ఆదాయము హామీ తనఖాపై ప్రశ్నలు. వాస్తవానికి ఆసుపత్రుల బకాయిలు 2400 కోట్లే, జగన్ ప్రభుత్వంలో 600 కోట్లు బదలాయింపు. రుణభారం అంటున్న నిపుణులు ఆసుపత్రులతో మాట్లాడుకొని వాయిదాల్లో చెల్లించాలని సూచన. వాస్తవానికి ఆసుపత్రుల బకాయిలు 2400 కోట్లేనట. జగన్ ప్రభుత్వంలో నుంచి బదలాయింపైన ఒక 600 కోట్లట. మొత్తం 3000 కోట్లు. ఈ క్యాలిక్యులేషన్స్ కాదు నిన్ను అడిగింది. మీరు ఒక పేపర్‌గా ఈ దీంట్లో మొత్తం 3000 కోట్ల బకాయిల్లో జగన్మోహన్ రెడ్డి ఎన్ని, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అడగట్లే. ఆ 3000 కోట్లల్లో ఎన్ని వేల కోట్లు ఇస్తారు? ఒక 500 కోట్ల, 1000 కోట్ల, 1500 కోట్ల వాళ్ళకి రిలీజ్ చేస్తారా? రిలీజ్ చేసి వైద్యాన్ని అందించండి అని చెప్పాలి కానీ దీంట్లోనే ఈయన క్లాసిఫికేషన్స్ మళ్ళా. డివిజన్ చేసి ఈయన ఏం చేయాలి మరి జగన్మోహన్ రెడ్డి 600 అయితే ఆయన పే చేయాలా? 2400 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి అట. 600 కోట్లు జగన్మోహన్ రెడ్డి అట. అడగండి మరి జగన్మోహన్ రెడ్డి ఒక 600 కోట్లు ఇవ్వని ఈయన చంద్రబాబు నాయుడు గారితో ఇంకో 2400 కోట్లు ఇప్పిండి అయిపోద్ది. రుణాలు తీరిపోతాయి కదా బకాయిలు. అది ఇక జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా చేసిన అప్పుల వల్లట. లేకపోతే ఇది ఈ సూత్రాలు కాదు మీరు చెప్పాల్సింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అడ్డగోలుగా చేసిన అప్పుల గురించి మీరు ఎప్పుడో రాస్తున్నారు. ఆయన ఎప్పుడూ చెప్తూనే ఉండే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం 14 లక్షల కోట్ల అప్పులు చేసిండు. అయినా కానీ మేము ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తే సంపదను సృష్టిస్తాం, పరుస్తాం అన్నాడు. ఆ 14 లక్షల కోట్ల అప్పుల కథ మీకు తెలుసు. అప్పుల పాలైంది, శ్రీలంక అయిందని తెలుసు. మీరు చెప్పిందే కదా. మళ్ళీ కొత్తగా అప్పుల పాలైంది, మొయ్యలేని భారం అయింది. మొయ్యలేని భారం ఉండబట్టేగా సూపర్ సిక్స్లు ఇచ్చింది. సూపర్ సిక్స్లు ఇవన్నీ మొయ్యలేని భారం ఉందని తెలిసిన తర్వాతనే కదా ఇచ్చింది. సంపదని సృష్టిస్తామన్నారు కదా.
సృష్టించాలి కదా అని ప్రజలు అడుగుతున్నారు ఈరోజు 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇది ఒక వార్త.